హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ అండ్ వెల్కమ్ టు న్యూ ఊటీ ట్రిప్ వీడియోస్. మార్నింగ్ మేము ఊటీలో టాప్ స్టేషన్కి వెళ్ళాం కదా, సో రిటర్న్లో వెళ్ళేటప్పుడు ఇక్కడ బెంచ్ మార్క్ కంపెనీ వల్ల చాక్లెట్ అండ్ టీ ఫ్యాక్టరీ ఉందన్నమాట. ఇది చాలా ఫేమస్. ఊటీకి వచ్చిన ప్రతిసారి మేము ఈ బెంచ్ మార్క్ టీ అండ్ చాక్లెట్ ఫ్యాక్టరీని అయితే విజిట్ చేస్తాం ఖచ్చితంగా. ఎందుకంటే ఇక్కడ హోమ్ మేడ్ చాక్లెట్స్ ఉంటాయి అండ్ టీ పౌడర్స్ కూడా ఇక్కడ ఉంటాయి అన్నమాట. టీ కాఫీ పౌడర్స్ కూడా ఇక్కడే తయారు చేస్తారు, ఇక్కడే అమ్ముతారు. రకరకాల టీ చాక్లెట్స్ వెరైటీస్ ఇక్కడ మనం తీసుకోవచ్చు. సో కార్ అయితే ఇప్పుడే పార్కింగ్ చేసి మేము టీ ఫ్యాక్టరీలోకి ఎంటర్ అవుతున్నాం. వే టు టీ ఫ్యాక్టరీ. సో లోపలికి అయితే ఎంటర్ అయ్యా. ఫ్యాక్టరీలోకి ఎంటర్ అవ్వడానికి మనం ఎంట్రీ టికెట్ అయితే తీసుకోవాలి. ఫ్యాక్టరీలోకి ఎంటర్ అవ్వడానికి రెండు మెయిన్ దారులు అయితే ఉన్నాయి, కింద నుంచి ఒకటి, పైన నుంచి ఒకటి. మేము పైన పార్క్ చేసి అక్కడి నుంచి వచ్చాం అనమాట. ఇక్కడ నుంచి అయితే డైరెక్ట్ టీ ఫ్యాక్టరీలోకి వెళ్తాం. కింద మనం తీసుకున్నట్టయితే చాక్లెట్ ఫ్యాక్టరీలోకి ఎంటర్ అవుతాం. బెంచ్ మార్క్ టీ మ్యూజియంలోకి ఎంటర్ అవ్వడానికి మేము టికెట్ అయితే తీసుకున్నాం. మొత్తం 7 మెంబర్స్కి 70 రూపీస్ అనమాట, ఒక్కొక్కరికి 10 రూపీస్. దీనివల్ల బెనిఫిట్స్ కూడా ఉంటాయి అనమాట. 10 రూపీస్ మనకి ఎంట్రీ టికెట్ లాగా తీసుకుంటారు, కానీ దానికి సంబంధించి వర్తబుల్ ఇన్సైడ్ ఉంటుంది మనకి. హిస్టరీ ఆఫ్ టీ అనేది ఎప్పుడు స్టార్ట్ అయిందని దాని గురించి చరిత్ర అయితే ఇక్కడ ఉంది. మీకు ఓపిక ఉంటే జూమ్ చేసి చదువుకోండి. టీ పౌడర్ తయారు చేసే మిషన్స్ ఇవన్నీ టీ ఎస్టేట్స్ నుంచి తీసుకొచ్చిన తర్వాత ఇక్కడే తయారు చేస్తారు. అంటే ఈ టీ ఆకులోనే, ఒకే ఆకులోనే చాలా రకాల టీ పౌడర్స్ తయారవుతాయంట. గ్రీన్ టీ, బ్లాక్ టీ, రెడ్ టీ, ఇలాచీ టీ, సంథింగ్ ఇలాంటివన్నీ ఇక్కడే తయారు చేస్తారు. సో ఫైనలీ టీ పౌడర్ అయితే ఇలా వస్తుంది. బయట నుంచి వ్యూ చేశారా, సూపర్గా ఉంది. ఇది ఊటీ సిటీ అవుట్కట్స్ అనమాట. టీ ప్రాసెస్ అయితే ఇక్కడ మొత్తం ఇచ్చారు. ఫ్లకింగ్ అంటే అక్కడ టీ ఎస్టేట్స్లో వాటిని ఆకుల్ని పీకడం, తర్వాత వెయిట్ చేయడం, తర్వాత ట్రక్స్కి వెయ్యడం, తర్వాత ఫ్యాక్టరీస్కి తీసుకురావడం, సో ఇక్కడ మిషన్స్లో వెయ్యడం. సో మొత్తం క్లియర్గా ఫిగర్స్ రూపంలో అయితే ఇక్కడ ఇచ్చారు. రోలింగ్, సిటీసీ ప్రాసెసింగ్, టీ రెడీ అయ్యే ప్రాసెస్ అయితే చూసాం. అలాగే వ్యూ పాయింట్ కూడా చూసాం. టీ ఫ్యాక్టరీ నుంచి ఊటీ టౌన్ సూపర్గా ఉంది లొకేషన్. అయితే ఇప్పుడు టీ టేస్ట్ చేయడానికి అయితే మేము లోపలికి వెళ్తున్నాం. ఫస్ట్ లెమన్ ఫ్లేవర్స్ చెప్పండి, మీకు ఏది కావాలి? ఏమేమి ఉంది? లెమన్ నార్మల్, టోటల్ ఇలాచివా 7
చాక్లెట్ లేదంట, లెమన్ నార్మల్. ఫ్యాక్టరీలో తయారయ్యే మొత్తం టీలన్నీ ఇక్కడ టేస్టింగ్కి పెడతారంట. అయితే ఇక్కడ అయిపోయాయి. నార్మల్గా పెట్టేవాళ్ళు ఇదివరకు వచ్చినప్పుడు నేను చాలాసార్లు ట్రై చేసాను. ఇందాక మనము బయట టీ ప్రాసెసింగ్ చూసాం కదా, తోటలో నుంచి అవి ఆకులు తీసుకొచ్చి ఇక్కడ ఫ్యాక్టరీలో మొత్తం రెడీ చేసే ప్రాసెస్ లేటెస్ట్ టెక్నాలజీతో. అయితే ఇక్కడ మీరు చూస్తుంది మాత్రం ప్రాచీన టీ ప్రాసెసింగ్ అన్నమాట. అలిగిన మొహాలతో పిల్లలు ఇలా ఎందుకున్నారు తెలుసా? బెంచ్ మార్క్ టీ ఫ్యాక్టరీ అండ్ చాక్లెట్ ఫ్యాక్టరీ ఎదురుగా బెంచ్ మార్క్ అడ్వెంచర్స్ ఉన్నాయన్నమాట. సో అక్కడికి ఎంట్రీ టికెట్ తీసుకోవాలి, ఒక్కొక్కరికి 350, 400 అక్కడికి వెళ్ళాలని చెప్పేసి వీళ్ళు అలిగారు. సో ఇందాక మేము టీ టేస్ట్ అయితే చూసాం కదా, అయితే ఇంకా వాటిని పర్చేస్ చేయడానికి అవుట్లెట్స్ ఉంటాయన్నమాట లోపలే ఫ్యాక్టరీ ఇన్సైడ్. సో మనం చూసి 1/2 కిలో 1/4 కిలో ప్యాకెట్స్ ఉంటాయి. ఏ ఫ్లేవర్ కావాలో అది తీసుకోవచ్చు. వైట్ చాక్లెట్స్ తీసుకోబెట్టి బాగుంటాయి. నాకు వైట్ చాక్లెట్స్ ఇష్టం. వైట్ చాక్లెట్స్ ఇష్టం నాకు. ఇవన్నీ హోమ్ మేడ్ చాక్లెట్స్ ఈ ఫ్యాక్టరీలోనే రెడీ అవుతాయి. సూపర్గా ఉంటాయి అసలు టేస్ట్. అయితే కొద్ది కాస్ట్ ఎక్కువ. మా వాడైతే బాగా అలిగేశాడు, బొంగమూత కూడా పెట్టేశాడు. అక్కడ అడ్వెంచర్స్ స్టూడియోలోకి పంపించలేదని. ఇంకా అవి ఉన్నాయంట. బెంచ్ మార్క్ ఆయిల్స్. అమ్మ కోసం కొన్ని టీ కాఫీ పౌడర్స్ అయితే తీసుకుంటున్నా. 1/2 కిలో 150 గ్రామ్ 150 గ్రామ్స్ అంట. 4 కప్ కాఫీకి హాఫ్ స్పూన్ పౌడర్. ఇది మామూలు రెగ్యులర్ కాఫీ. అన్ సీజన్ కాబట్టి కస్టమర్లు ఎవరు లేరు. సీజన్ అయితే మొత్తం ఫుల్ అయిపోతుంది. టోటల్ బెంచ్ మార్క్ ప్రోడక్ట్. ట్యాగ్ ఇలా రిమూవ్ వచ్చేది. తీసుకుంటాను అంటే బ్యూటీ ఇవన్నీ ఉంటాయి. ఇవేమన్నా తీసుకో తీసుకో. Manufacturers in export sales. In orthodox tea manufacture, the green leaf is wither. Withering process is the removal of water content from the green tea leaves and then sent into బిల్ ఫోన్పే ఇది. అటు సైడ్ అవుట్లెట్లో ఇందాక కాఫీ ప్యాకెట్ తీసుకున్నా. ఇప్పుడు టీ పౌడర్ తీసుకోవడానికి ఇంకొక అవుట్లెట్కి వచ్చాం. డెలివరీ కౌంటర్ అమ్మ కోసం కాఫీ పొడి టీ పొడి అయితే 2 తీసేసుకున్నా. ఒక 3 months 4 months వరకు అవి సరిపోతాయి. తర్వాత ఎలాగో మళ్ళీ ఊటీకి వస్తాం, సో అప్పుడు తీసుకోవచ్చు అని చెప్పేసి తక్కువ తీసుకున్నాం ఈసారి. బెంచ్ మార్క్ ఆయిల్స్ అవైలబుల్. ఆయిల్స్ దీంట్లో చేసి స్కిన్ కేర్ న్యాచురల్ స్కిన్ కేర్. ఇవి
బెంచ్ మార్క్ కంపెనీ వాళ్ళు టీ ఫ్యాక్టరీ అండ్ చాక్లెట్ ఫ్యాక్టరీ మాత్రమే కాదు, షాపింగ్స్ కూడా పెట్టారు. ఆల్ టైప్ ఆఫ్ షాపింగ్స్ మనం ఇక్కడ చేసుకోవచ్చు. సో ఫైనలీ మా వాడి కోసం అడ్వెంచర్ రూమ్కి అయితే వెళ్తున్నాం మేము. అక్కడ అడ్వెంచర్స్ ఉంటాయంటే ఏవేవో గేమ్స్ పిల్లలు ఆడుకోవడానికి, అండ్ 3Dనో 5Dనో థియేటర్ ఒకటి ఉంటుందంట. ఇంకా చాలా యాక్టివిటీస్ ఉన్నాయి అని చెప్పారు. సో నాకైతే ఇంట్రెస్ట్ లేదు, మేము వెళ్ళట్లేదు. పిల్లలు నలుగురిని తీసుకెళ్తున్నా. వాళ్ళకి ఒక్కొక్కరికి 350 రూపీస్ అంట. ఒక 1 అవర్ 1.5 అవర్ ప్యాకేజ్ ఉంటుంది. 5D థియేటర్ ఇదే. అన్నీ కనిపిస్తున్నాయి కానీ టికెట్ కౌంటర్ మాత్రం కనపడట్లేదు. అసలు బెంచ్ మార్క్ వాళ్ళ ఫ్యాక్టరీస్ చాలా కన్ఫ్యూజింగ్ ఉన్నాయన్నమాట. అటు సైడ్ ఎక్కడో చాక్లెట్ అండ్ టీ ఫ్యాక్టరీలోకి ఎంటర్ అయితే ఆ పై నుంచే షాపింగ్ కాంప్లెక్స్లోకి తీసుకెళ్ళింది. తర్వాత అక్కడి నుంచి మళ్ళీ ఇటు సైడ్ అడ్వెంచర్స్ ఉన్న రూమ్లోకి తీసుకొచ్చింది. అదే ఏమంట. సో పిల్లల కోసం పిల్లలకి ఇష్టమైన అడ్వెంచర్స్ లెక్క మేము వచ్చాం. ఒక్కొక్కరికి 350 రూపీస్ టికెట్ అయితే తీసేసుకుంటున్నాం. సో ఇది బయట నుంచి వ్యూ అండి. ఇక్కడ రెడ్ కనిపిస్తుంది కదా, ఇదే చాక్లెట్ అండ్ టీ ఫ్యాక్టరీ. అండ్ లెఫ్ట్ సైడ్ బ్లాక్ కనిపిస్తుంది కదా, ఇది బెంచ్ మార్క్ అడ్వెంచర్స్. అండ్ షాపింగ్స్ కూడా ఇందులోనే ఉన్నాయి, మధ్యలో షాపింగ్స్ ఉన్నాయి. ఇది ఊటీలోనే చాలా ఫేమస్. ఊటీకి వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరూ తప్పకుండా విజిట్ చేయండి. పిల్లలైతే గేమ్స్ ఆడుకోవడానికి వెళ్ళిపోయారు. Press enter. అక్కి నువ్వేడా?
సో పిల్లలైతే వచ్చేస్తారు ఒక హాఫ్ అన్ అవర్ 40 మినిట్స్ తర్వాత. నేనైతే ఒక 50 రూపీస్ టోకెన్ అయితే తీసుకున్నాను టికెట్. అందులో టెలిస్కోప్ ఒకటి అండ్ ఆర్ట్ గ్యాలరీ ఒకటి, ఫిష్ ఎక్వేరియంస్ ఉన్నాయంట. ఆ 3 చూడడానికి 50 రూపీస్ ఒక్కొక్కరికి. టెలిస్కోప్లో చూస్తే దూరంగా ఉన్నట్టు చాలా దగ్గరగా కనిపిస్తాయి. మేము లాస్ట్ టైం కులు మనాలి వెళ్ళినప్పుడు అక్కడ చూసాం. సో ఇక్కడ ఒక 3, 4, 5 కిలోమీటర్స్ ఉన్నా కూడా చాలా దగ్గరగా మన కళ్ళ ముందు ఉన్నట్టు కనిపిస్తున్నాయి. ఫోటో ఫ్రేమ్స్ కనిపిస్తున్నాయిగా, ఇవి ఆర్టిస్టులు వేశారనమాట. సో వాళ్ళ కాంటాక్ట్ నెంబర్, వాళ్ళ నేమ్స్ కూడా ఆ బోర్డులోనే పెట్టింటారు. అండ్ వాటి కాస్ట్ కూడా అక్కడే పక్కన పెట్టారు. మనం వాటిని కొనుక్కోవచ్చు ఇక్కడ. అయితే కాస్ట్ చాలా హెవీగా ఉన్నాయి. 3000 నుంచి స్టార్ట్ అయ్యి 10,000, 12,000, 20,000 దాకా ఉన్నాయి. ఇక్కడ యేసుదాస్ గారి ఫోటో వేశారు, అది కూడా ఒక 5,000 అంట. సో ఇలా రేట్లు అయితే చాలా ఎక్కువగా ఉన్నాయి. కొనేవాళ్ళు కొంతమంది కొంటా ఉండొచ్చు మేబీ. కొన్ని ఫొటోస్ అయితే చాలా అద్భుతంగా ఉన్నాయి, ఫెంటాస్టిక్గా ఉన్నాయి. అయితే కాస్ట్ హెవీ కాస్ట్ ఎందుకులే అని చెప్పేసి వద్దనుకున్నా. బ్యూటిఫుల్ పెయింటింగ్స్ అయితే చూస్తారు కదా. సో అంతకంటే బ్యూటిఫుల్గా ఉన్న లైవ్ ఫిషెస్ అయితే లోపల ఉన్న ఎక్వేరియంలో. సో వాటిని కూడా చూద్దాం. ఇదే సైడా ఊటీలో టూరిస్టులు విపరీతంగా ఉంటారు. అయితే వైనాడ్లో ఫ్లడ్స్ రావడం వల్ల 99% తగ్గిపోయారు. మనకి తెలిసింది 1-2 చేపల పేర్లు. అయితే ఇక్కడ కొన్ని వందల రకాల చేపలు, వాటి పేర్లు అయితే ఉన్నాయి. ఇదేదో కోపంగా నా వైపే చూస్తుంది.
చూసారు కదా అందమైన చేపలు సూపర్గా ఉన్నాయి, నాకైతే బాగా నచ్చాయి. అండర్ ఓకే, బెంచ్ మార్క్లో అన్నీ చూడడం అయిపోయింది. అందరికి ఆకలి వేస్తుంది. ఇక్కడ ఒక మంచి రెస్టారెంట్ ఉంది, వాళ్ళే రెస్టారెంట్ ఒకటి పెట్టారు. సో అక్కడికి వెళ్ళి అందరం తినేసేయాలి. ఇంకా కదిలించద్దు దే హ్యావ్ తందూరి. దిస్ వన్ పక్కన ఇచ్చేది చూ, లార్జ్ ఒకటి, స్మాల్ ఒకటి. తెలుసు. హెవీ కాస్ట్. ఐటమ్స్ అయితే చాలా బాగున్నాయి అండ్ కాస్ట్ అయితే చాలా తక్కువ ఉంది. అసలు బయట రెస్టారెంట్లో పోలిస్తే ఇక్కడ చాలా తక్కువ కాస్ట్ ఉంది. బిర్యానీలు అండ్ ఆల్ఫా చికెన్ అండ్ లెమన్ జ్యూస్ ఇవైతే ఆర్డర్ ఇచ్చేసా. ఒక ఎగ్ బిర్యానీ కూడా ఆర్డర్ ఇచ్చేసా. అమ్మ చికెన్ తినదు, సో ఎగ్ బిర్యానీ అమ్మకు ఆర్డర్ ఇచ్చా.